అందరికీ నమస్కారం. ఈరోజు మనం తమిళనాడులోని అద్భుతమైన ఆధ్యాత్మిక నగరమైన మదురై గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం మదురైకి ఎందుకు వెళ్ళాలి, ఏ సీజన్లో వెళితే బాగుంటుంది, ఎంత బడ్జెట్ అవసరం, ఏ ఫుడ్ తప్పకుండా ట్రై చేయాలి, అలాగే మదురై చుట్టుపక్కల 20 కిలోమీటర్స్ లోపల ఉన్న అందమైన ప్రదేశాలు ఏమిటి అన్ని డీటెయిల్గా చెప్పుకుందాం. వీడియో చివరి వరకు చూస్తే మీరు మీ మదురై ట్రిప్ను చాలా సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. మదురై తమిళనాడులో అత్యంత పురాతనమైన నగరాలలో ఒకటి. ఈ నగరాన్ని టెంపుల్ సిటీ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మీనాక్షి అమ్మవారాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మదురైకి వెళ్ళారా? కామెంట్లో చెప్పండి. ఇంకా వెళ్ళని వాళ్ళు ఈ వీడియో చూశాక ఖచ్చితంగా వెళ్ళాలని అనిపిస్తుంది. మదురైలో ఎక్కువగా తమిళ సంస్కృతి కనిపిస్తుంది. అక్కడి వీధులు, ఆహారము, ఆలయాలు, మార్కెట్లు అన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి మదురైకి ఎలా వెళ్ళాలనో తెలుసుకుందాము. మదురైకి ట్రైన్ ద్వారా వెళ్ళాలంటే ట్రైన్ ఫెసిలిటీ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మదురైలోనే రైల్వే జంక్షన్ ఉంది కాబట్టి. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై వంటి ప్రాంతాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. స్లీపర్ లేదా 3AC ముందుగానే బుక్ చేసుకుంటే డబ్బు అనేది సేవ్ అవుతుంది. బస్సు ద్వారా వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి ప్రతిరోజు చాలా బస్సెస్ ట్రావెల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎన్ని టైం వచ్చేసి 12 అవర్స్. మదురైకి ఫ్లైట్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మదురైలోనే ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి. మీరు ఎక్కువగా ట్రైన్ జర్నీ ఇష్టపడతారా, లేక ఫ్లైట్ ట్రావెల్ ఇష్టమా, లేకుంటే బస్సులో వెళ్తారా? కామెంట్ చేయండి. మదురై వెళ్ళడానికి ఏ సీజన్ బెస్ట్ అంటే జనరల్గా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా మంచిది. ఎందుకంటే సమ్మర్లో పోతే అక్కడ ఎక్కువగా వేడి ఉంటుంది. మీనాక్షి ఆలయం దగ్గర హోటల్ తీసుకుంటే చాలా సౌకర్యంగా ఉంటుంది. బడ్జెట్ హోటల్స్ వచ్చేసి 800 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు ఉంటాయి. ఫ్యామిలీ హోటల్స్ వచ్చేసి 2000 రూపీస్ నుంచి 4000 రూపీస్ మధ్యలో ఉంటాయి. హోటల్స్ అనేవి ఆన్లైన్లో రివ్యూ చూసి బుక్ చేసుకోవద్దు. మీరు మీ ట్రిప్లో లగ్జరీ హోటల్ని ఇష్టపడతారా, లేక బడ్జెట్ స్టే సరిపోతుందా? కామెంట్లో చెప్పండి. మదురై అంటే ముందుగా గుర్తుకొచ్చేది మీనాక్షి అమ్మవారి టెంపుల్. ఈ ఆలయం పూర్తిగా ద్రావిడ శైలిలో నిర్మించబడింది. భారీ గోపురాలు, అద్భుతమైన శిల్పాలు, పవిత్రమైన వాతావరణం ఇవన్నీ ఈ టెంపుల్ యొక్క ముఖ్యమైన విషయాలు. దర్శనానికి పోయే ముందర సాంప్రదాయ దుస్తులు వేసుకోవడం మంచిది. మొబైల్ మరియు కెమెరా కొన్ని ప్రాంతాలలో అనుమతి ఉండదు. ఉదయం దర్శనం వేగవంతంగా అవుతుంది. ఫ్రెండ్స్, ఆలయంలో వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? కామెంట్ చేయండి. మదురైలో ఫేమస్ ఫుడ్ వచ్చేసి జిగర్తాండా, దోశ, ఇడ్లీ, కర్రీ దోశ, ఫిల్టర్ కాఫీ. జిగర్తాండా అనేది మదురైలో చాలా ఫేమస్ డ్రింక్స్. స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు హైజీన్ కంపల్సరీ చెక్ చేసుకోండి. తమిళనాడులో ఏ హోటల్కి పోయినా మంచి అరిటాకులో భోజనం పెడతారు. మదురై షాపింగ్లో మెయిన్గా కాటన్ చీరలు, హ్యాండీక్రాఫ్ట్స్, బ్రాస్ ఐటమ్స్, ఆలయ ప్రసాదం కూడా ఫేమస్. లోకల్ మార్కెట్లో మంచిగా బేరం చేసి కొనుక్కోవచ్చు ఏ వస్తువైనా సరే. మదురైలో లోకల్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆటోలు, క్యాబ్స్, రెంట్ బైక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆటోలు అయితే రేటు ముందుగానే మాట్లాడండి. క్యాబ్స్ అయితే ఫ్యామిలీతో వెళ్తే బెటర్. రెంట్ బైక్స్ అయితే యూత్కు బాగా ఆప్షను. మనం ఏ టూర్కు అయినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ఎక్కువగా క్యాష్ తీసుకెళ్ళొద్దు, నీళ్ళు ఎక్కువగా తాగండి, టూరిస్ట్ స్కామ్స్కు జాగ్రత్తగా ఉండండి. మదురైలో మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా బయట తిరగకండి. ఇప్పుడు మదురై చుట్టుపక్కల 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుందాము. అందులో మొదటిది వచ్చేసి తిరుమల నాయకర్ మహల్. మీనాక్షి టెంపుల్ నుంచి కేవలం 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఈ మహల్ ప్రత్యేకత ఏమిటంటే రాజభవనం, భారీ స్తంభాలు ఉంటాయి. ఇక్కడ నైట్ లైట్ షో కూడా జరుగుతుంది. ఇక్కడికి సాయంత్రం పూట విజిట్ అయితే ఫోటోలు బాగా వస్తాయి. టికెట్ ప్రైసెస్ కూడా 20 రూపీస్ అలా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత గాంధీ మెమోరియల్ మ్యూజియంకు వెళ్ళొచ్చు. ఇది టెంపుల్ నుంచి సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మ్యూజియం ప్రత్యేకత ఏంటంటే మహాత్మా గాంధీ చరిత్ర ఉంటుంది. ఫ్రీడమ్ ఫైటర్స్ వివరాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది హిస్టరీ లవర్స్కు బాగా నచ్చుతుంది. ఆ తర్వాత వండియర్ మారిమన్ తెప్పకులం. ఇది టెంపుల్కి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి టెంపుల్ నుంచి సొరంగ మార్గం కూడా ఉంటుందని చెప్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే పెద్ద ట్యాంకు, సాయంత్రం బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్ళడానికి మంచి ప్రదేశము. ఆ తర్వాత మదురై నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలగర్ కోవిల్ అనే టెంపుల్ ఒకటి ఉంటుంది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే కొండల మధ్య ఆలయం, ప్రకృతి అందాలు బాగా ఉంటాయి. ఇక్కడికి మార్నింగ్ వెళితే చల్లని వాతావరణం ఉంటుంది. ఈ అలగర్ కోవిల్ దగ్గరనే పల్లా ముదిరొచ్చాయి అని ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది. ఇది మురుగన్ టెంపుల్ అనమాట. ఇక్కడ గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది చాలా అందమైన ప్రదేశము. ఆ తర్వాత రాజాజీ పార్కు. ఇది కూడా ఫ్యామిలీ అండ్ పిల్లలకు చాలా బాగుంటుంది. ఇది గ్రీన్ పార్కు, రిలాక్సింగ్ వాతావరణం ఉంటుంది. కేవలం 1 డేలోనే మదురై ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ రాగానే మీనాక్షి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత టిఫిన్ చేసేసి ఆఫ్టర్నూన్ తిరుమల నాయకర్ మహల్కి వెళ్ళి ఆ తర్వాత లంచ్ చేసి సాయంత్రం తెప్పకొల్లంకి వెళ్ళి ఆ తర్వాత షాపింగ్ చేసి మంచి జిగర్తండా జ్యూస్ తాగి మదురై టూర్ని 1 డేలోనే కంప్లీట్ చేయండి.
మీకు పిల్లలు ఉంటే నీళ్ళు వెంట తీసుకెళ్ళండి. వృద్ధులకు మధ్యాహ్నం పూట రెస్ట్ ఇవ్వండి. హోటల్ ఆలయానికి దగ్గరగా తీసుకోండి. సింగిల్ పర్సన్ అయితే బడ్జెట్ ట్రిప్ ఎలా ఉంటుందంటే ట్రావెల్కి వాళ్ళకు 1500 రూపీస్ పడుతుంది, హోటల్కు 1000 రూపీస్ పడుతుంది, ఫుడ్కు 700 రూపీస్ చేసుకున్న, లోకల్ ట్రాన్స్పోర్ట్ 500 రూపీస్ చేసుకున్న, టోటల్గా 4000 రూపీస్ నుంచి 6000 రూపీస్లో బడ్జెట్లో అయిపోతుంది సింగిల్ పర్సన్కి అయితే. ఫ్యామిలీకి అయితే అరౌండ్ 15,000 to 20,000 అవుతుంది. ఫ్రెండ్స్, మదురైలో మీరు ఏ ప్రదేశం చూడాలనుకుంటున్నారు? మీనాక్షి ఆలయం గురించి మీకు ముందుగానే తెలుసా? ఈ వీడియో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ట్రావెల్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మదురై ఆలయం అనేది ఒక నగరమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవము. ఆలయాలు, ఫుడ్ కల్చర్, చరిత్ర అన్నీ కలిసిన అద్భుతమైన ప్రదేశము. ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా ఒకసారి తప్పకుండా మదురై వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన ట్రావెల్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.